ఎలాగైనా దుర్గమ్మ మనకి దక్కాలి అంటే అది ఇక్కడికి రావాలి. ఒరే పడుకురా. పడుకుని ఏం చెయ్యను రా? అడ్డు ప్రశ్నలు నీకు చెప్పినట్టు విను. పడుకో, మిగతా నేను చూస్తా. పడుకోవడానికి ఆలోచిస్తారా? చలి జ్వరం వచ్చినట్టుగా బాగా ఉణికిపోతుంటారు. ఇలా మూలుగుతూ ఉండాలి. ముసలాడుస్తున్నాడు. బాబు ఏమైంది? మందు ఎక్కువైంది, జ్వరం వచ్చింది. దగ్గరలో ఎవరైనా డాక్టర్ ఉన్నాడా? డాక్టర్ ఎందుకురా, ఎవరైనా మంత్రిని చూపిదిచ్చినా చాలు జ్వరం తగ్గుతుంది. బాబు ఈయన జ్వరం తగ్గాలంటే ఒకే ఒక దారి ఉంది. బాబు నేను ఒక మాట చెప్తాను, వింటారా? చెప్పండి. చదువుకున్న బాబులు మీరందరూ, అయినా చెప్తాను. ఈ ఊళ్ళో ఎవరికి ఒంట్లో బాగాలేకపోయినా నా మనవరాలు దుర్గమ్మ చేత్తో ఈపుది రాస్తే చిటికలో నయమైపోతుంది. మీకు అందులో నమ్మకం ఉంటే నేను వెళ్ళి తీసుకుని వస్తాను. ఏంటి అలా అంటారు? దేవుడు అంటే మాకెంత భక్తో తెలుసా? దేవు మహత్యం ఎన్నిసార్లు చూసారా? 4 సార్లు చూసాం. పడుకో. మీరు దుర్గమ్మని ఇక్కడ పంపండి, తీసుకొస్తాను. నేను వెళ్ళి తీసుకొస్తాను. పడుకోరా, నీకోసం వస్తాడు. నన్ను కూడా చేసుకుంటారా? నువ్వు ముసలాన్ని చూసుకో. ఓ పెన్ జోకర్ రానిరా, ఎవరైనా వాడుకోవచ్చు. అవును, ఆ ముసలాడు ఇంకా రాలేదేంట్రా? మనవరాలు ఎక్కడుందో వెతికి పట్టుకురావాలిగా. బాబు వచ్చేసాడు. అన్ని దాచిపెట్టండిరా. ముసలాడు వచ్చాడు. నీకేనా జ్వరం వచ్చింది? అవును, నాకే కదా జ్వరం. అవును, తలడు బెక్క పెట్టాను. వచ్చేస్తారా? రండయ్యా, రండి. చూడండి, ఆయనకేనమ్మా జ్వరం. ఇదిగా నీ పడుకున్నాడికే, నాకేం లేదు, నేను బాగానే ఉన్నాను. గట్టిగా రుద్దమ్మా, నాకు జ్వరం వచ్చేట్టుంది. తగ్గిపోయినట్టుంది. విభూతి సంచి అందంగా ఉంది. ఏమయ్యా, మంత్రించి విభూతి ఇచ్చారు సరే, రాత్రికి మా వాడు తాగేందుకు జావ కావాలి, నాకు కాచడం తెలియదు. అదేంటి బాబు, దానికెందుకు దిగులు పడ్డాం? మీరందరూ కూడా తాగడానికి రాత్రి జావ కాచి నేనే పంపిస్తాను. అందరికీ తయారు చేసి పంపిస్తారా? మా వాడు అక్కడికే అనుకున్నా. వెళ్ళొస్తాం బాబు. వెళ్ళిరండి. ఏమ్మా చెప్పకుండానే పోతున్నావు? రే వెళ్ళిపోయారు, లేవరా. కలిపింది చాలు, పొయ్యి. మెట్టపల్లి జావే జావరా, చాలా రుచిగా ఉంది. దుర్గమ్మ చెయ్యి పడితే జావ కూడా అమృతం రా. దుర్గమ్మ రండి రండి. చెమట పోస్తూ ఉంటే తలుపు తెరవాలని వచ్చా. అందరూ తాగుతున్నారా? జావ ఎలా ఉంది? బాగుందా? అమృతంగా ఉంది. ఈ ఊరగాయకి బ్రాందీ కూడా ఉంటే అదే బూంది బూంది. ఏమిటమ్మా లేచావు? తాత, పూజకు వేళైంది, పోదామా? నువ్వు వెళ్ళమ్మా. ఈ వేళప్పుడు పూజనా? ఏమిటి ఈ వేళప్పుడా? కుంభాభిషేకమే చేస్తారు. ఏంటి, ఏం పూజ? 19 ఏళ్లకి ఒకే ఒకసారి మా కులదైవం అమ్మవారికి తిరణాళ్ళు జరుగుతాయి. గొప్పగా ఉంటాయి పూజలు. మీరు కూడా రండి. పొరగొట్టాం. ఏమన్నారు? మేమందరం కలిసే వస్తాం అంటున్నాను. తప్పకుండా రండి. పోరా.